టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో చాలా స్టూడెంట్స్కి ఒకటే డౌట్ ఉందండి. సో ఆ ఒక్క డౌట్ ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ డౌట్ వచ్చేసి చాలా స్టూడెంట్స్కి మంచి ర్యాంక్స్ వచ్చినాయి కానీ యూనివర్సిటీ సీట్ రాలేదు. సో మనకి ఇప్పుడు ఫేజ్ 2లో యూనివర్సిటీ సీట్ వస్తుందా రాదా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలా స్టూడెంట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. సో ఈ పాయింట్ మాత్రమే మాట్లాడతా కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ రిజర్వేషన్ రూల్స్ కావచ్చు, ఎన్ని సీట్స్ ఉంటాయి, మనకు సీట్ వస్తుందా రాదా చాలా క్లారిటీగా తెలుసుకుంటే తప్ప మీకు సీట్ వస్తుందా రాదా అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు ఫ్రెషర్స్ డిగ్రీ తర్వాత డైరెక్ట్ జాయిన్ అవుతున్న వాళ్ళకు కొద్దిగా రిజర్వేషన్ రూల్స్ గురించి తెలియదు. సో ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళకు కొద్దిగా అవగాహన ఉంటుంది, లైక్ రిజర్వేషన్ ఎట్లుంటుంది, ఎట్లా సీట్స్ ఇస్తారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు ఒక క్లారిటీగా వస్తుంది ఐడియా అసలు రిజర్వేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, మనకు సీట్ వస్తుందా రాదా యూనివర్సిటీలో. సో ఇక్కడ 2 స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. సో వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పా, ఒక 1 మంత్ క్రితమే చెప్పిన. సో మనకు యూనివర్సిటీ అంటే ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఉమెన్స్ కోటి కాదు, 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ మీరు అది గుర్తుపెట్టుకోండి, 8 యూనివర్సిటీస్ ఉన్నాయి, సబ్ క్యాంపసెస్ ఉన్నాయి. అప్పటికి సీట్ రాకపోతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అప్పటికి సీట్ రాకపోతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఓన్లీ యూనివర్సిటీ సీట్ అంటే సీట్ రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. పక్క పీజీ చేద్దాం అనుకుంటే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఈ క్యాండిడేట్ వచ్చేసి ఇద్దరు కూడా 150 ర్యాంక్ బిలో 200 ర్యాంక్ అట్లున్నారు, అంటే మంచి ర్యాంకర్స్ వీరు. కాకపోతే వీళ్ళకి అసలు ఏ యూనివర్సిటీలో కూడా సీట్ రాలేదు. సో ఎందుకు రాలేదు కూడా చెప్తానండి. సో ఫస్ట్ రిజర్వేషన్ రూల్స్ తెలుసుకుందాం. రిజర్వేషన్ రూల్స్ తెలుసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ రిజర్వేషన్ అనేది ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ మీ యొక్క ర్యాంక్, సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ వచ్చేసి మీ ఏ టైప్ ఆఫ్ కేటగిరీ, మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీఏనా అది. సెకండ్ వచ్చేసి మనకు అసలు ఆ సబ్జెక్ట్ ఏ యూనివర్సిటీలో ఉంది. కొన్ని సబ్జెక్ట్స్ ఓన్లీ కొన్ని యూనివర్సిటీలోనే ఉంటాయి అండ్ ఆ సబ్జెక్ట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ డేటా మొత్తం మనం చూసుకోవాలి. సో ఇక్కడ స్టూడెంట్స్ కొందరు ఒక సబ్జెక్ట్ రాసిన వాళ్ళు ఉంటారు, కొందరు 2 సబ్జెక్టులు రాసిన వాళ్ళు ఉంటారు, 3 ఎన్నైనా రాసిన వాళ్ళు ఉంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఓన్లీ ఒక సబ్జెక్ట్ రాసిన వాళ్ళే ఉంటారు. సో ఫస్ట్ ఆ పాయింట్ తెలుసుకోండి. ఫస్ట్ మనకు రిజర్వేషన్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది క్యాస్ట్ పరంగా ఫస్ట్ అది తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎస్సీ వచ్చేసి మనకు 15%, ఎస్టీ వచ్చేసి 10%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఈడబ్ల్యూఎస్ 3%. ఇది నార్మల్ కేటగిరీ వైజ్ పర్సంటేజ్. అంటే పర్సంటేజ్ ఏం లేదండి. ఇప్పుడు ఒక 100 సీట్స్ ఉంటే ఎస్సీ 15% అంటే 15 స్టూడెంట్స్ ఎస్టీ మస్ట్, అంటే 15 స్టూడెంట్ ఎస్సీ వాళ్ళని తీసుకుంటారు. ఎస్టీ 10% అంటే 100లో 10% అంటే 10 స్టూడెంట్స్ పక్కా ఎస్టీ వాళ్ళు ఉండాలి. అదే బీసీఏ ఉన్నారు 7%, పక్కా 7 స్టూడెంట్స్ ఉండాలి పక్కా. అట్లా మనము పర్సంటేజ్ లెక్క తీసుకుంటారు. అంటే ఎంత పర్సంటేజ్ ప్రతి కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 10% అంటే 10 స్టూడెంట్స్ పక్కా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉండాలి ఆ 100లో. అలా నేను 100కి చెప్పాను కదా, ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి దానికి రిలేట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్లో 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ 15%, సో ఎస్సీకి 15% ఆఫ్ 50 ఎంత వస్తుంది, ఆ సీట్లు ఎన్ని ఉన్నాయి అవి చూసుకోవాలి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉన్నారు, ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉంటారు, నార్మల్ ఓసీ వాళ్ళు వేరు. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ అంటే వాళ్ళకి ఇన్కమ్ తక్కువ ఉండి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కింద వస్తారు. వాళ్ళు 10%, సపోజ్ ఒక సబ్జెక్ట్లో జస్ట్ 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో 10% అంటే 5 మెంబర్స్ని పక్కా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉండాలి. సో ఫస్ట్ రిజర్వేషన్ పర్సంటేజ్లో తెలుసుకోండి, అది ఎంత పర్సంటేజ్ ఉంటారో వాళ్ళు పక్క స్టూడెంట్స్ ఉంటారు. సో ఇది మనకు రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ కాకుండా మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. అంటే 100లో 33.33%, అంటే 100 మెంబర్స్ని తీసుకుంటే మీరు పక్క ఉమెన్ 33 మెంబర్స్ పక్కా ఉండాలి. అంటే ఎస్సీ 15%లోనే మళ్ళీ ఉమెన్స్ కూడా ఉండాలి అందులో. అంటే ఒక 10 మెంబర్స్ ఎస్సీ ఉంటే అందులో 3 పక్కా ఫీమేల్ని తీసుకోవాలి, అందరినీ మేల్ తీసుకోవడం అట్లుండదు. సో ప్రతి క్యాస్ట్లో కూడా మళ్ళీ అందులో ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్. అండ్ ఈ రిజర్వేషన్స్ కాకుండా మళ్ళీ మనకు పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, మళ్ళీ క్యాప్ చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మీ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకు రిజర్వేషన్ వస్తుంది, మళ్ళీ ఎన్సీసీ. సో ఇలా ఈ వీళ్ళకి ఎట్టిస్తారంటే ఇప్పుడు వీళ్ళకు ఒక బ్లాక్ ప్రకారంగా ఇస్తారు. అంటే ఒక క్లాస్ ఏదో ఒక సబ్జెక్ట్లో
30 స్టూడెంట్స్కి ఒక క్యాండిడేట్ వీళ్ళని తీసుకోవాలి, పిహెచ్ ఒక క్యాండిడేట్ని తీసుకోవాలి, ఎన్సీసీ వాళ్ళని ఒకళ్ళని తీసుకోవాలి, క్యాప్ వాళ్ళని. అంటే ఇప్పుడు మన క్లాస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది, ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సి బాటనీ అనుకోండి. సో ఎంఎస్సి బాటనీ 54 స్టూడెంట్స్ని తీసుకున్నారు ఈ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో. ప్రతి 30 మందికి ఒక పిహెచ్ క్యాండిడేట్, ఒక క్యాప్, ఒక ఎన్సీసీ అలా తీసుకోవాలి. సో 30 అంటే ముగ్గురు వచ్చేస్తారు, ఇంకా 30 అంటే 60, కానీ ఇక్కడ 54 అంటే మినిమం సింగిల్ పర్సన్ ఒక్కొక్కళ్ళని తీసుకోవాలి. అంటే కొందరికి అర్థం కాకపోవచ్చు, ఎవ్రీ 30 స్టూడెంట్స్కి ఒక ఎన్సీసీ, ఒక పిహెచ్, ఒక క్యాప్ వాళ్ళని తీసుకోవాలి. సో ఈ విధంగా రూల్స్ ఉంటాయి మనకు సిపి గేట్లో. సో ఎప్పుడైతే 60 స్టూడెంట్స్ దాటిపోయినలో అంటే ఇప్పుడు మనకు ఫేజ్ 1లో ఎంతమందిని తీసుకున్నారో మీరు ప్రొవిజనల్ అలాటెడ్ స్టూడెంట్స్ క్లిక్ చేస్తే మనకు ఎంఎస్సి బాటనీలో ఎంతమంది తీసుకున్నారు సీట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ ఉంది. సో ఎంఏ ఇంగ్లీష్లో మొత్తం 52 మెంబర్స్ని తీసుకున్నారు. సో 52 అంటే ఒక బ్లాకే క్రియేట్ అవుతుంది, 30 అనేది ఒక బ్లాక్. ఇప్పుడు 60 మెంబర్స్ అంటే 2 బ్లాక్స్, అంటే ఒక బ్లాక్లో 30 స్టూడెంట్స్ ఉంటారు. ఆ 30 స్టూడెంట్స్కి వీళ్ళు ఒక్కొక్క సింగిల్ పర్సన్ని తీసుకోవాలి. కానీ ఇక్కడ 52 మెంబర్స్ని తీసుకున్నారు కాబట్టి ఒకటే బ్లాక్ క్రియేట్ అవుతుంది, ఆ 3 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. సో ఇలా రిజర్వేషన్ ఉంటుంది. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫేజ్ 1లో మనకు అలాట్మెంట్ అయింది కదా. ఇప్పుడు మీరు చూడండి, మీరు ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్లో ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ చెప్తున్నా, ఎంఎస్సి బాటనీ క్లిక్ చేసిన తర్వాత మనకు రెగ్యులర్ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది. ఆ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ యాడ్ చేస్తే సో మొత్తం మనకు 52, లైక్ బాటనీ కదా 54. సో బాటనీ ఎంఎస్సి బాటనీ వచ్చేసి 54 స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకున్నారు, 54. సో ఈ 54ని రిజర్వేషన్ ప్రకారంగా డివైడ్ చేస్తారు. సో ఈడబ్ల్యూఎస్ 10%, ఎస్సీ 15%, ఎస్టీ 10%, బీసీబీ 10%. సో కేటగిరీ పరంగా వాళ్ళు సీట్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మీకు సీట్ రావాలంటే మీ క్యాస్ట్లో మీరు టాప్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే సీట్ వస్తుంది. మనకు బీసీఏ వాళ్ళల్లో బీసీఏలో మీరు టాప్ ఉండాలి, ఎస్సీ వాళ్ళల్లో ఎస్సీలో మీరు టాప్ ఉండాలి. సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటారు అందరూ. సో సపోజ్ మన తెలంగాణలో అందరూ ఫస్ట్ ఆప్షన్ ఉస్మానియా యూనివర్సిటీ ఏదో ఒక సబ్జెక్ట్ పెడతారు. ఇప్పుడు ఎస్సీ వాళ్ళు ఎంతమంది అయితే అప్లై చేసిలో ఆ ఎస్సీలో టాప్ 10%, అంటే టాప్ 10 ఎవరు ఉంటారో వాళ్ళకు మనకు 15% కదా, టాప్ 15 ఎవరు ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఫస్ట్ మీ క్యాష్లో మీరు టాప్లో ఉండాలి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ సీట్లు మీకే ఎస్సీ వాళ్ళకి ఎస్సీలో ఇస్తారు ఫస్ట్. ఎప్పుడైతే ఇప్పుడు ఇది మెయిన్ పాయింట్, ఎప్పుడైతే ఒక యూనివర్సిటీలో రిక్వైర్డ్ స్టూడెంట్స్ లేరు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళకు 15 మందిని తీసుకోవాలి, కానీ 15 మంది అప్లై చేయకపోతే ఎస్టీ వాళ్ళని తీసుకుంటారు. ఎస్సీ ఎస్టీ కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్టీ వాళ్ళు ఒక యూనివర్సిటీ అప్లై చేసుకోలేరు, ఎక్కువ మంది లేరు, కానీ ఎస్టీ వాళ్ళు లేకపోతే ఎస్సీ తీసుకుంటారు. సో ఇదే జరిగింది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ క్యాండిడేట్స్ ఏం చేస్తారు, మంచి ర్యాంక్ వచ్చింది నాకు, టాప్ 100లో ఉన్నారు, కొందరు 100 బిలో ఉన్నారు, 150 బిలో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఉస్మానియా కావచ్చు, కోటి ఉమెన్స్ నాకు వస్తుంది అనుకుంటారు. కానీ కొన్ని సబ్జెక్ట్స్ అన్ని యూనివర్సిటీలో ఉండవు. వాళ్ళు మిస్టేక్ ఏం చేస్తారు, ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టిళ్ళు, సీట్ రాలేదు. ఎందుకు సీట్ రాలేదంటే ఇప్పుడు ఎస్సీలో మీరు టాప్ ఉండాలి, మీకన్నా టాపర్స్ ఎక్కువ ఉన్నారనుకో మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ ఎంఏ ఇంగ్లీష్ రాశాడు, ఎంఎస్సి బాటనీ కూడా రాశాడు. సో ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ వచ్చేసి మనకు 52 మెంబర్స్ని తీసుకున్నారు, కానీ ఇతని ర్యాంక్ వచ్చేసి 98, ఇంకొక క్యాండిడేట్ వచ్చేసి 123. సో మంచి ర్యాంక్సే, కానీ వీళ్ళ ర్యాంక్స్కి సీట్ రావాలి. కాకపోతే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో 52 మెంబర్స్ని తీసుకున్నారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు టీఎస్సిపి గేట్లో ఎన్ఐక్యూ కోటా ఉంటుంది. ఎన్ఐటి కోటాలో 20% రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళని ఎవరిని తీసుకుంటారంటే మన తెలంగాణ స్టేట్ని కాకుండా వేరే స్టేట్ వాళ్ళు. సో వేరే స్టేట్ నుంచి ఇక్కడ ఎగ్జామ్ రాసి వాళ్ళు మెరిట్లో వచ్చిన వాళ్ళకు ఎన్ఐక్యూ కోటా ఉంటుంది. అది 20% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఎవరైతే టాపర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఉంటారో వాళ్ళని ఎన్ఐక్యూ కోటాలో వాళ్ళు అదర్ దాన్ తెలంగాణ, సో వాళ్ళని ఎన్ఐక్యూ కోటా అంటారండి. సో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అంటారు ఎన్ఐక్యూ అంటే. సో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు ఎంఏ ఇంగ్లీష్ దాంట్లో చూడండి, ప్రొవిజనల్ అలాటెడ్ లిస్ట్లో ఎన్ఐక్యూ కోటా వాళ్ళు టోటల్ మనకు ఒక 6 స్టూడెంట్స్ ఉంటారు. 6 స్టూడెంట్స్ అంటే మన తెలంగాణ వాళ్ళు 6 స్టూడెంట్స్ డిస్క్వాలిఫై అయినట్టు, అంటే వాళ్ళకు మన వాళ్ళకు సీట్ రానట్టు. సో ఇలా వాళ్ళు టాపర్స్, అంటే ఎగ్జామ్ పెట్టిన దాంట్లో వాళ్ళు టాపర్స్ ఉన్నారు కాబట్టి ఎన్ఐక్యూ కోటా ఇస్తారు. ఎవరెవరికి ఇస్తారు, అదర్ స్టేట్ వాళ్ళకు
మనకు 8 యూనివర్సిటీస్ కాన్స్టిట్యూయెంట్ క్యాంపసెస్ ఉంటాయి. నిజాం కాలేజ్ కావచ్చు, సైఫాబాద్, ఆ కాలేజెస్లో మాత్రమే ఇస్తారు. సో వాళ్ళు టాపర్స్ అంటే మన తెలుగు స్టేట్ల కన్నా వాళ్ళు టాప్లో వచ్చిండ్రు, అలా ఇస్తారు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు యూనివర్సిటీలో పక్కా సీట్ రావాలంటే అన్ని యూనివర్సిటీస్ పెట్టాలి. చాలా స్టూడెంట్స్ ఇదే మిస్టేక్ చేశారు. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు సీట్ రావాలి, మీకు యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫేజ్ 1లో ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు కదా, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీకు ఏ యూనివర్సిటీ వచ్చిందో ఆ యూనివర్సిటీ ఫిక్స్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మీకు వేరే యూనివర్సిటీ చేంజ్ అవ్వాలంటే మీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే వేరే పైన యూనివర్సిటీలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నిజాం కాలేజ్ వచ్చింది ఎస్సీ అనుకోండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్టూడెంట్స్ ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకుంటే వస్తుంది. సెకండ్ సపోజ్ ఆ కాలేజీలో వాళ్ళు జాయిన్ అవ్వలేరు, అప్పుడు వేకెన్సీ ఏర్పడుతుంది, అప్పుడు ఇస్తారు. లేకపోతే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ ఇస్తే అది వేకెన్సీ కింద రాదు, వాళ్ళు జాయిన్ అయిపోతారు సెకండ్ ఫేజ్లో. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీ క్యాస్ట్లో వేకెన్సీ ఉంటేనే మీకు వస్తుంది, వేరే క్యాస్ట్లో వేకెన్సీ ఉంటే రాదు. సో 90% ఆఫ్ సీట్స్ అన్నీ బుక్ అయిపోతాయండి. సో ఎప్పుడు వేకెన్సీ ఏర్పడతాయంటే ఆ స్టూడెంట్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాశాడు, సపోజ్ అతను ఎంఎస్సి బాటనీ రాశాడు, ఎంఎస్సి జువాలజీ రాశాడు. సో రెండిట్లో ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిందనుకో, అతను ఏం చేస్తాడు, సరే ఎంఎస్సి బాటనీ వెళ్ళిపోతా అంటాడు. ఆ క్యాండిడేట్ ఏ క్యాస్ట్లో ఉన్నాడో అక్కడ వేకెన్సీ ఏర్పడుతుంది, ఆ స్టూడెంట్కి మాత్రం ఇస్తారు. అండ్ ఎవరికి ఇస్తారు అంటే మీ క్యాస్ట్లో ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సో ఈ క్యాండిడేట్ నాకు క్వశ్చన్ అడిగాడు, నాకు యూనివర్సిటీ సీట్ వస్తుందా రాదా అంటే మోస్ట్లీ 90% రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను, యూనివర్సిటీ సీట్ ఫస్ట్ ఏదో ఒక యూనివర్సిటీ వస్తే మీకు కనీసం ఒక యూనివర్సిటీ సీట్ వస్తుంది. అతను ఏం చేశాడు, ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టిండు, కాకతీయ యూనివర్సిటీ పెట్టారు, లేడీస్ ఆమె అంటే ఉమెన్. సో అతను ఆమె రెండే పెట్టింది. కాకపోతే ఆమె కన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు 500 ర్యాంక్, 400 ర్యాంక్, 700 ర్యాంక్ సేమ్ కేటగిరీ, ఒకళ్ళు ఎస్సీ కేటగిరీ, ఒకళ్ళు బీసీబీ, వాళ్ళకు వేరే స్టూడెంట్స్కి ఏమో కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అన్ని యూనివర్సిటీస్ పెట్టారు, వాళ్ళ ర్యాంక్ పెద్దగా ఉంది, నాకు ఉస్మానియా యూనివర్సిటీ రాదేమో, సరే నేను అన్నీ పెట్టేస్తా, వాళ్ళు 8 యూనివర్సిటీస్ పెట్టిండ్రు, వాళ్ళ ర్యాంక్కి అక్కడ వచ్చేసింది. ఎందుకు టాపర్స్ మిస్టేక్ చేస్తారు, వాళ్ళకు 100-150 ర్యాంక్ వచ్చింది, నాకు ఏదో ఒక యూనివర్సిటీ వస్తుందని వాళ్ళు పెట్టేస్తారు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు పీజీ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి. ఇప్పుడు 60 స్టూడెంట్ అంటే 60 కూడా మనకు కావు, ప్రతి రిజర్వేషన్ తీయంగా 3, 4, 5 3, 4, 5 అట్లా వస్తాయి. ఆ 3, 4, 5లో తెలంగాణలో టాప్ ఉండాలి మీరు. సో యూనివర్సిటీ ఫస్ట్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఎవరైతే టీఎస్సీపీగేట్లో అప్లై చేసిన తర్వాత ఎస్సీలో మీరు టాప్ 10 టాప్ 5లో ఉంటేనే ఉస్మానియా యూనివర్సిటీ వస్తుంది. ఇది మెయిన్ పాయింట్. మీకు యూనివర్సిటీ సీట్ రావాలంటే మీ కేటగిరీలో టాప్ 50, టాప్ 100, టాప్ 50లో రావాలి. సో మనకు క్యాస్ట్ వైజ్ మనకు ర్యాంకింగ్ సిస్టమ్ ఉండదు, ఓవరాల్ స్టేట్ వైడ్ ర్యాంక్ అది. సో మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈ మిస్టేక్స్ చేయకండి. ఫేజ్ 2లో ఇప్పుడు మీకు సీట్ రావాలన్నా రాకపోవచ్చు, మంచి ర్యాంక్ ఉండి. ఎందుకు, ఇప్పుడు ఆ 500 ర్యాంక్ స్టూడెంట్ బుక్ అయిపోయింది, అక్కడ వేకెన్సీ ఏర్పడదు. అతను ఏం చేస్తాడు, మళ్ళీ అతను కూడా ఉస్మానియా పెడతాడు, అన్ని యూనివర్సిటీస్ పెడతాడు. సపోజ్ మీకన్నా పైన వాళ్ళ ఎవరన్నా వేకెన్సీ ఉంటేనే ఆ సీట్ మీకు ఇస్తారు, లేదంటే అవి అట్లనే ఉంటాయి. సో మీకు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు రావు. సో మెయిన్గా ఇప్పుడు మీకు చాలా తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది రావడానికి, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ప్రిపేర్ అయ్యి రాస్తే వాళ్ళు ఒకటే సబ్జెక్ట్లో మంచి మార్క్స్ వస్తాయి, మిగతా సబ్జెక్ట్స్ ఎట్లా జాయిన్ అవ్వరు. సో అలా వేకెన్సీస్ ఉంటేనే వస్తాయి. సో ఏ క్యాస్ట్లో వేకెన్సీ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సపోజ్ అక్కడ ఆ క్యాస్ట్ స్టూడెంట్స్ లేకపోతే ఎస్సీ ఎస్టీ వైస్ వర్స అయితే, అంటే ఎస్సీ సీట్స్ ఎస్టీకి ఇవ్వచ్చు, ఎస్టీ సీట్స్ ఎస్సీకి ఇవ్వచ్చు. మళ్ళీ బీసీ స్టూడెంట్స్, బీసీలో కూడా సపోజ్ బీసీబీ ఎవరు పెట్టలేరు, అక్కడ ఆప్షన్ వెబ్ ఆప్షన్ పెట్టలేరు ఒక సబ్జెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ డైటిస్ట్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఉంది, కొన్ని ఇలాంటి సబ్జెక్టులలో ఎక్కువ మంది జాయిన్ అవ్వరు. సపోజ్ జాయిన్ అయితే ఓకే, సపోజ్ అక్కడ జాయిన్ అయ్యే ఇప్పుడు బీసీబీకి ఒక 10 సీట్లు అనుకుంటే, సపోజ్ బీసీబీ ఓన్లీ 6 మాత్రమే అప్లై చేస్తారు, ఇంకా స్టూడెంట్స్ లేరు. బీసీబీ ఎవరు లేరు, బీసీసీకి ఇస్తాడు, బీసీడీకి ఇస్తాడు, వేరే క్యాస్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాడు. సో ఈ విధంగా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా పెట్టండి. సో ఇప్పుడు యూనివర్సిటీ సీట్ వచ్చిన వాళ్ళైతే పక్కా
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ యూనివర్సిటీ సీట్ వచ్చిన తర్వాత కూడా కొందరు సెల్ఫ్ రిపోర్ట్ చేయడు. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ మీకు ఏదైతే 800 చూపిస్తుందో 800 రూపీస్ బుక్ చేసుకుంటే మీకు ఒక సీట్ ఉంటుంది. ఫేజ్ 2లో సపోజ్ దీనికన్నా మంచి యూనివర్సిటీస్ పెట్టి చేంజ్ అయితేనే మీకు మంచి యూనివర్సిటీ వస్తుంది, లేదంటే ఈ యూనివర్సిటీ ఉంటుంది. ఇప్పుడు ఫేజ్ 1లో మంచి ర్యాంక్ వచ్చి యూనివర్సిటీ రాని వాళ్ళు మీకు అన్ని యూనివర్సిటీస్ పెట్టాలి. ఏదో ఒక యూనివర్సిటీలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా వేకెన్సీస్ ఉంటేనే. సో చాలా కష్టం అండి. కష్టం అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, మంచి ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీకు ఆ యూనివర్సిటీ నచ్చకపోయినా యూనివర్సిటీ పెడితే మన ర్యాంక్ అసలు ఎక్కడ వస్తుంది ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరు కొందరు అనుకుంటారు 68 వచ్చింది నాకు, కానీ 68కి ఉస్మానియా రాకపోవచ్చు. ఒక్కొక్కసారి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కనీసం మీకు కాకతీయ యూనివర్సిటీయో తెలంగాణ యూనివర్సిటీయో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఎంఏ ఇంగ్లీష్ ఉంది, అందరు ఏమనుకుంటారు ఈ ఎన్ఐకి కోటా గురించి తెలియదు ఎవరికి. ఎందుకు ఇప్పుడు నాన్ లోకల్ ఉంటుంది, మళ్ళీ ఇందులో కూడా నాన్ లోకల్. మళ్ళీ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు టాపర్స్ అనుకోండి, మీ క్యాస్ట్లో సీట్స్ ఇవ్వరు, మీరు జనరల్ కేటగిరీలో వెళ్ళిపోతారు. సో ఇవి కూడా ఉంటాయి. సో మీకు కేటగిరీ వేరు, అలాటెడ్ కేటగిరీ వేరు. కేటగిరీ అంటే మన సెల్ఫ్ కేటగిరీ ఏంది అంటే మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీఏ, బీసీబీ. అలాటెడ్ కేటగిరీ అంటే మీరు మెరిట్లో వస్తే, అంటే టాప్ 10లో టాప్ 20లో వస్తే మీరు మీ కేటగిరీ కాకుండా జనరల్ కేటగిరీలో వెళ్ళిపోతారు. అంటే మీరు మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి జనరల్లో వచ్చేస్తారు. మళ్ళీ మీ కేటగిరీలో సీట్స్ లెఫ్ట్ అవుతాయి. అప్పుడు ఎవరైతే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మీ దాంట్లో ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళు ఓసీలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ వేకెన్సీస్ ఏర్పడితే మిగతా వాళ్ళకి ఇస్తారు. సో ఆల్రెడీ ఫేజ్ 1లో అయిపోయినాయి అవి. ఫేజ్ 2లో మీకు సీట్ రావాలంటే మీ క్యాస్ట్లో టాప్ మీరు ఉండాలి, అక్కడ వేకెన్సీ ఉండాలి, అవి ఉంటేనే వస్తుంది. ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఉన్నాడు, నాకు మంచి ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు మీకు సీట్ రావాలంటే ఎవరైతే పెద్ద ర్యాంకు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే దానికి బుక్ అయిపోయింది. అతను సపోజ్ సెకండ్ ఫేజ్లో అతను వేరే కాలేజ్ కన్నా వెళ్ళాలి, లేదంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతేనే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే రాదు. సో ఇప్పటికైనా ఏం వరి అవ్వకండి, ఉంటాయి కానీ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టాలి, మీకు నచ్చకపోయినా యూనివర్సిటీస్ అన్నీ పెట్టాలి, రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు 100 సీట్స్ అంటే మీరు ఓన్లీ 2 యూనివర్సిటీస్ పెట్టిన వాళ్ళు, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ బీసీబీ స్టూడెంట్ 10% రిజర్వేషన్. సపోజ్ ఇప్పుడు ఎంఎస్సి బాటనీ పెడితే ఇప్పుడు మనకు ఎంఎస్సి బాటనీలో 54 సీట్స్ ఉన్నాయి. బీసీబీ అంటే 10% అంటే 5 సీట్స్. అంటే ఈ 5 సీట్స్కే మీరు ఎలిజిబుల్, మిగతా సీట్స్ మీకు సంబంధమే లేదు, వేరే క్యాస్ట్ వాళ్ళని తీసుకుంటారు. అట్లా 2 కాలేజీలో పెడితే 10 సీట్లే. అంటే మీరు బీసీబీలో టాప్ 10లో ఉండాలి, మీరు బీసీబీలో టాప్ 10 ఉంటేనే వస్తుంది. అదే ఎస్సీ అనుకోండి 15%, అంటే మీరు టాప్లో ఉండాలి, టాప్ 30లో ఉండాలి. 2 యూనివర్సిటీస్ 3 యూనివర్సిటీస్ పెట్టిన వాళ్ళు. సో ఇవన్నీ ఉంటాయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ 2-3 కాలేజెసే పెడుతున్నారు. ఈ మిస్టేక్స్ చేయకండి. సరే ఫేజ్ 1 అయిపోయింది, అది వదిలేసేయండి. కానీ ఫేజ్ 2 మీరు ప్రాపర్గా అన్ని కాలేజెస్ పెట్టండి, అన్ని యూనివర్సిటీస్. మీకు ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ నచ్చితే ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ కోటి ఉమెన్స్ అయితే కోటి ఉమెన్స్, కేయూ అయితే కేయూ, టీయూ అయితే టీయూ, మీకు నచ్చినవి పెట్టుకోండి కానీ అన్నీ పెట్టండి. ఇది మెయిన్ పాయింట్. సో మంచి ర్యాంకర్స్ చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేశారు. సో ఇది మెయిన్ పాయింట్ అండి. అక్కడ రిజర్వేషన్ రూల్స్ ఉంటాయి. మీరు టీఎస్సీబీ గేట్లో మనకు బ్రౌచర్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ బ్రౌచర్. ఆ బ్రౌచర్లో అసలు రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్స్ లేరు, ఎస్సీ స్టూడెంట్స్ లేకుంటే ఎస్టీ స్టూడెంట్స్కి ఎట్లా ఇస్తారు, ఎన్సీసీ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, అవన్నీ చూసుకోండి. ఎన్ఐక్యూ కోటా అంటే ఏంది, మనకు లోకల్ అంటే ఏంది, నాన్ లోకల్ అంటే ఏంది, ఇవన్నీ ఉంటాయండి, చూడండి. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను. సో ఫాలో అయిన వాళ్ళకి వచ్చినాయి, ఫాలో అవ్వని వాళ్ళకు మంచి ర్యాంకర్స్. సో వాళ్ళు టాప్ 100లో ఉన్నారు అనుకొని వాళ్ళు మిస్టేక్ చేస్తారు. సో ఇవి తెలియవు చాలా స్టూడెంట్స్కి, కానీ ఎవరన్నా ప్రాపర్గా గైడ్ చేస్తారు, కానీ స్టూడెంట్స్ మళ్ళీ మిస్టేక్ చేస్తారు 1-2 యూనివర్సిటీస్ పెట్టుకొని. సో ఇలా చేయకండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ చాలా స్ట్రిక్ట్గా జోక్గా తీసుకోకండి, అన్ని యూనివర్సిటీస్ పెట్టండి, మీకు నచ్చినా నచ్చకపోయినా. సో మీకు కనీసం హాస్టల్ ఫెసిలిటీ, ఎవరైనా హాస్టల్ ఫెసిలిటీ, మీకు మంచి ఎన్వైర్న్మెంట్, మంచిగా క్యాంపస్ లైఫ్ కోసమే కదా. ఉస్మానియా యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీలో ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకొని మీరు ఫస్ట్ ఉన్నాయన్ని యూనివర్సిటీస్ పెట్టండి, లేదంటే సబ్ క్యాంపసెస్
గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్లో కూడా మీరు కొన్ని హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పక్కా పీజీ చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరు పెట్టండి. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. సో ఫేజ్ 2లో అయితే మిస్టేక్ చేయకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో కట్ ఆఫ్స్ కూడా వేస్తా, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లైక్ మనకు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఓన్లీ రెగ్యులర్ చేసిన సెల్ఫ్ ఫైనాన్స్ మీరు చూసుకోండి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఏం టెన్షన్ పడకండి, సీట్స్ ఉంటాయి. సో నేను ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నా అంటే కనీసం ఇప్పుడైనా మీరు అన్నీ పెట్టుకోవాలనే నేను ఇన్ని చెప్తున్నాను. సో ఇప్పుడు కూడా మీరు పెట్టుకోకపోతే మీకు ఇక సీట్ రానట్టే అండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. సో ఏదో ఒక యూనివర్సిటీ వస్తే సరిపోతుంది. మంచి స్కోర్ ఉన్న వాళ్ళు ఉస్మానియా రాకపోని వాళ్ళకు, కానీ మనం మెయిన్ మోటో వచ్చేసి ఒక యూనివర్సిటీలో సీట్ రావాలి సెకండ్ ఫేజ్లో. సో సెకండ్ ఫేజ్లో రావాలంటే వెబ్సైట్లో అన్ని యూనివర్సిటీ కట్ ఆఫ్స్ ఉన్నాయి. మీ క్యాస్ట్ మీ కట్ ఆఫ్ అది మాత్రమే చూసుకోండి. మీరు ఎస్సీ అయితే ఎస్సీ కట్ ఆఫ్ చూసుకోండి, ఎస్టీ అయితే ఎస్టీ కట్ ఆఫ్ చూసుకోండి. ఎంతమందిని అలాట్ చేస్తారు ఆ కాలేజ్లో, లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, మన ర్యాంక్ ఎంత ఉంది, మన ర్యాంక్ ఏ యూనివర్సిటీలో కట్ ఆఫ్ ఉంది, అవి చూసుకోండి. అవి చూసుకుంటే సెకండ్ ఫేజ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సో చాలా టైం ఉంటుంది. సెకండ్ ఫేజ్ లైక్ జస్ట్ మనకు డేట్స్ ఇచ్చిండు, కాకపోతే ఏ రోజు వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇంకా డీటెయిల్గా మనకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి వెయిట్ చేయండి. సో వెబ్సైట్లో అన్నీ మనకు ప్రతి కాలేజ్లో సబ్జెక్ట్ వైజ్, క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి, చూసుకోండి. సో ఇంకా ఏమన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి, సపోజ్ మీకు ఏమన్నా ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లైక్ మెంబర్షిప్ తీసుకోండి. సో నేను ఆల్రెడీ డీటెయిల్గా అన్ని వీడియోస్ చేశానండి. ప్లేలిస్ట్ ఉంటుంది టీఎస్సీపీ గేట్కి, అందులో చూడండి రిజర్వేషన్ అంటే ఏంది, ఎన్ని కాలేజ్ పెట్టాలి, అన్ని రెగ్యులర్గా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు, ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అలా డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ తీసుకోండి. నాట్ ఓన్లీ పీజీ అండి, బీఎడ్ కావచ్చు, టీటీసీ కావచ్చు, పీజీతోని మీరు లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్లా అవ్వాలి, సీటెట్ కావచ్చు, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు. మీకు టీచింగ్ ఫీల్డ్, నాన్ టీచింగ్ ఫీల్డ్ ఏమన్నా గైడెన్స్ కావాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇది 1 మంత్కి యాక్సెస్ అండి. సో మోస్ట్లీ నా ఛానల్లో మొత్తం స్టూడెంట్సే ఉంటారు కాబట్టి ఇది అఫోర్డబుల్ ప్రైజెస్ 29 రూపీస్ ఉంటుంది. ఆ 29 రూపీస్లో కూడా 10 రూపీస్ మనకు యూట్యూబ్ వాళ్ళు తీసుకొని 18-19 రూపీస్ నాకు ఇస్తాడు. సో ఈ 1 మంత్లో మీకున్న డౌట్స్ అన్నీ అడగవచ్చు. నాట్ ఓన్లీ సిపి గేట్, ఎనీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీరు డౌట్స్ ఎన్నిసార్లు అన్నా అడగచ్చు. మీరు పెట్టే కమెంట్ నాకు హైలైట్ అవుతుంది. సో కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ హైలైట్ అవుతుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ బటన్ ఉంటుంది. లేదనుకుంటే నేను రెగ్యులర్గా ఇప్పుడు సిపి గేట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ చేస్తున్నా, కట్ ఆఫ్స్ చూడండి. సో అర్థం కాని వాళ్ళు మీరు వెబ్సైట్లో మనకు ప్రొవిజనల్లీ అలాటెడ్ స్టూడెంట్స్ ఉంటాయి, అన్నీ చూడండి. అన్నీ చూసిన తర్వాత మీరు ఒక పెన్ పేరు తీసుకొని అసలు నా క్యాస్ట్ కట్ ఆఫ్ ఎక్కడెక్కడ ఏ కాలేజీలో ఎలా ఉంది అవన్నీ చూసుకోండి. అవన్నీ చూసుకున్న తర్వాత ఫేజ్ 2 చాలా జాగ్రత్తగా పెట్టాలి. చాలా సీట్స్ ఉన్నాయండి, కానీ యూనివర్సిటీ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఫేజ్ 2 డిజిటల్ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ కాలేజ్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి. సో చాలా టైం ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్స్ అన్నీ చూసుకొని రెడీగా మనం ఎన్ని కాలేజ్ పెట్టాలి. ఫస్ట్ ఫేజ్లో నేను మిస్టేక్ చేసినాం, ఇప్పుడు మిస్టేక్ చేయొద్దు. అలాంటివి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతే తప్ప మీకు యూనివర్సిటీ సీట్ రాదండి. సో ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, అందరూ మన జిల్లాలో కాదు, మీరు ఐఐటీస్లో చదవాలి. ఐఐటీస్లో చదవాలంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, మీరు ఐఐటీలో చదవడం వల్ల మీకు ఎలాంటి యూజెస్ ఉంటాయి. సో మనకి ఎవ్రీ ఇయర్ జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ యూనివర్సిటీస్ కావచ్చు, మీరు పెద్ద నేషనల్ కంపెనీస్ కావచ్చు, నేషనల్ రీసెర్చ్ సైంటిస్ట్ కావచ్చు, హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీలో మీరు ఎట్లా రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వచ్చు, ప్రొఫెసర్ ఎలా అవ్వాలి, అలాంటివి కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.